సినిమాను సినిమాలా చూడాలి కానీ ఈ మధ్య సినిమాలకు రాజకీయ రంగు పూస్తున్నారు. అంతేకాకుండా మన భాష పరభాష అని తేడాలు చూస్తున్నారు. ఒకప్పుడు సినిమా ఏ భాషలో వచ్చినా బాగుందంటే ప్రేక్షకులు ఆదరించేవారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఏ భాషలో వచ్చిన సినిమా అయినా సరే సూపర్ హిట్ అయింది అంటే తప్పకుండా థియేటర్లకు వెళ్లి చూస్తారు. కానీ ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లో తెలుగు సినిమాలను ఆడనివ్వకూడదని కుట్ర జరుగుతోంది. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చూపిస్తుంది. ఇక్కడి సినిమాలను కొంతమంది పక్కపక్క రాష్ట్రాల వాళ్లు పగబట్టినట్లే చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్ణాటకలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పోస్టర్లను గోడలపై అంటించారు. అయితే ఆ పోస్టర్లను కొంతమంది తీసివేస్తూ వాటిపై కన్నడ అని రాస్తున్నారు. పోస్టర్లపై నలుపు రంగు వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఎక్స్లో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. కన్నడ నుండి ఇటీవల విడుదలైన కాంతారా సినిమాకు తెలుగులో రికార్డు స్థాయిలో కలెక్షన్లొచ్చాయి. అదేవిధంగా చార్లీ సినిమాకు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటితో పాటు కేజీఎఫ్ సినిమా అయితే రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కన్నడ సినిమాలను తెలుగు ప్రేక్షకులు అంతలా ఆదరిస్తే మన సినిమాల పోస్టర్లే చింపేస్తారా అని తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం కర్ణాటకలోనే కాదు, తమిళనాడులోనూ తెలుగు సినిమాపై వివక్ష కనిపిస్తోంది. అప్పట్లో తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమాను దిల్ రాజు నిర్మించినప్పటికీ తమిళ్లోనే నేరుగా షూటింగ్ చేయాలని అక్కడ ప్రేక్షకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమాలు ఎంత బాగున్నా కావాలనే థియేటర్లకు వెళ్లరని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు నార్త్లోనూ టాలీవుడ్ హీరోలు సత్తా చాటుతుంటే సోషల్ మీడియాలో మాత్రం తెలుగు సినిమాలను అక్కడి వారు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.